ఏం సంగతి అలా ఎందుకు మళ్ళా రోడెక్కిర్రు? రోడ్డెక్కినామంటే తెలంగాణ ప్రభుత్వం ఒకప్పుడు ఆ! కేసీఆర్ గారు హ్మ్. మంచిగా హ్మ్. పరిపాలించిన హ్మ్. విధానం మాకు నచ్చింది. నచ్చింది. 10 సంవత్సరాల ముందల ఒక గురుకులైనా సరే, అలాగనే రైతు భరోసా అయినా సరే, ఆటో మిత్రులకు కూడా యేసుంటే ఏం బాధ లేకుండా ఉండే. హ్మ్. రేవంత్ రెడ్డి రావడమే ఫస్ట్ స్టార్టింగే ఆటో వాళ్ళకి బస్సు ఫ్రీ అని చెప్పేసి ఆటో మిత్రులకి చాలా ఇది చేసేసిండు. అవును. 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 దాని తర్వాత కొంచెం కొంచెం పొలం ఉన్నా కానీ ఆ పొలానికి చేసుకొని ఇది చేసి ఇంతకుముందు కేసీఆర్ గారు మంచిగా రైతు బంధు వేసేది. సంవత్సరానికి 2 సార్లు పడేది. అసొంటిది ఇయ్యాల ఏస్తారు రేపేస్తారు అని చెప్పేసి జనాలకి మబ్బబెట్టి గారడి మాటలు చెప్పి 6 గ్యారెంట్లు ఇచ్చి జనాలకి మొత్తం మబ్బబెట్టేసి జనాలతోని ఓట్లు వేయించుకొని ఇవాళ ఇస్తారు రేపిస్తా అని చెప్పేసి జనాలకి చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. హ్మ్. మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన మళ్ళా గుర్తొస్తుంది మాకు. హ్మ్. అందుకోసం కేసీఆర్ పరిపాలన ఇంకా మనుషులకి ఇప్పుడు కూడా ఎలక్షన్ పెడితే కానీ కాంగ్రెస్ పార్టీ 0-0-0 పోతుంది హుహు. అని చెప్పేసి చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, జనాలు నేను ఆటో తోలుతాను, హ్మ్. అలానే నేను పొలం పని చేస్తాను. అసలుంటిది ఇవాళ చూస్తే మాకు ఆటో అసలు వెళ్ళడం లేదు, ఇలానే రైతు లేదు సరిగా పండడం లేదు, అది ఏ రావడం లేదు. ఈ జనాలకి ఇది అదని చెప్పేసి ఎంతసేపటికైనా జిరాస్తులు తిప్పుకోవడం, అది అప్లై చేసుకోరు ఇది అప్లై చేసుకోరు అని చెప్పేసి అన్ని విధాలంగా ఇట్లా చెప్పడం అది జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసి ఆ జిరాక్స్ సెంటర్ వాళ్ళే బతుకుతురు. కానీ ఈ బడుగు బలైన వర్గాలకి కాపాడుకునేటట్టు రేవంత్ రెడ్డి గారు కనబడడం లేదు. అందుకోసం ఇప్పటికీ కూడా జనాలు ఇన్ని రోజులు మోసపోయిరో ఏం చేసిరో ఆ జనాలు తెలిసిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలిపించుకొని మా కేసీఆర్ అలాగనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక నాయకత్వంలో వాళ్ళతోని నడిచి ఈ జనాలకి ఈ చేద్దామని చెప్పేసి జనాలంతా ఈ చేసేసి ఈ చేద్దామని చెప్పేసి చాలా మంది అసలు ఫింక్షన్లు మళ్ళా 2500 మహిళలకి అన్నీ ఇస్తాని చెప్పేసి 6 గ్యారెంట్లు చెప్పేసి అంతా ఈ చేసేసి లాస్ట్కి వచ్చేసి అంతా ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా కాంగ్రెస్కి ఓటేయకూడదని నేను కోరుకుంటున్నాను.